హైదరాబాద్ మహానగరం హెల్త్ టూరిజం గా మారిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్స్ 35% ఇక్కడే లభిస్తుందని చెప్పారు. ఇక బంజారా హిల్స్ లో ఏర్పాటు చేసిన ఏఐజీ ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్రం భారతరత్న అవార్డుతో గౌరవిస్తుందన్న నమ్మకం తనకుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు తాను కృషి చేస్తానని హామీనిచ్చారు. ఇక జీనోమ్ వ్యాలీకి భాగ్యనగరం అత్యంత కీలకమన్న ఆయన దాదాపు 66 దేశాల నుంచి రోగులకు వైద్య సాయం అందించి అందుకనే స్థాయికి ఏఐజీ చేరడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇక హెల్త్ టూరిజంలో ప్రభుత్వానికి అండగా నిలవాలని నాగేశ్వర్ రెడ్డిని కోరినట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ స్థాయిలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా ఏఐజీకి గుర్తింపు తేవడమే కాదు, హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా మరొక గొప్ప పేరు ప్రఖ్యాతులను వారు ఆర్జించి పెట్టినరు. అందుకే భారత ప్రభుత్వం ఈ మధ్యలో పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక గొప్ప వైద్యుడు, పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది పేదల ప్రాణాలు కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఇక వారికి రావాల్సింది భారతరత్న ఒకటే. ఖచ్చితంగా భారత ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా వంతు ప్రయత్నం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి భారతరత్న రావడానికి అవసరమైన ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ఒక హెల్త్ టూరిజం హబ్గా మారింది. యుఎస్లో జినోమ్ వ్యాలీ, యుఎస్లో సిలికాన్ వ్యాలీ ఉంటే ఈరోజు మనకు హైదరాబాద్లో జినోమ్ వ్యాలీ ఉంది. బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో దేశంలోనే 35% బల్క్ డ్రగ్స్ ఒక హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం. అదేవిధంగా మొన్న వచ్చిన ఉపద్రవం కోవిడ్ సందర్భంగా 4 వ్యాక్సిన్లలో 3 వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచే, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచే ఈరోజు మనము అందిస్తున్నాము అని అంటే మన రాష్ట్రము ఫార్మా సైడ్, హెల్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో చాలామందికి ఉపయోగపడుతున్నామో ఈరోజు మనం గుర్తుంచుకోవచ్చు. కాకినాడ జిల్లా ఉప్పాడ